అది కూడా ప్రేయర్ చేసేసి మాతో పాటు వస్తూ ఉంటాయి. దోష్ ఈజ్ అండ్ ఎల్డర్లీ పర్సన్. అయితే ఆన్ ద డే మండే రోజు ఫాస్టింగ్ ప్రేయర్కి రమ్మని చెప్తే నేను రాలేనమ్మా, మీరు చేయండి, నేను ఇక్కడ నుంచి చేస్తూ ఉంటానని. మేము ట్యూస్డే రోజు ముందు రోజు కూడా అలానే ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోయినాము. అయితే లాస్ట్ కొన్ని మంత్స్ వరకు ఆంటీ వారి ఇంట్లో మేము గ్యాదర్ అవుతూ ఉండే. అయితే ఆ రోజు ఆంటీ నేను ఫోన్ చేశాను 9:30కి అట్లా ఫోన్ చేసి సంగమతోటి, అమ్మ మీరు ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్నాక మా ఇంటికి రండి, నేను మీకు అందరికీ భోజనాలు అరేంజ్ చేస్తాను, మీరు వచ్చి భోజనం చేసుకొని వెళ్ళండి అని చెప్పేసి జయశ్రీని తర్వాత శాంతాలు ఇద్దరిని రమ్మనండి అమ్మ వంట చేసి పెట్టడానికి అని చెప్పేసి అన్నారు. అయితే ఇంకా ఆ రోజు అలా ఫోన్ పెట్టేశాను. తర్వాత ఆంటీ వాళ్ళ డాక్టర్తో మాట్లాడారు. తర్వాత ఇలా వాక్ చేస్తూ ఉంటే బైక్ హిట్ అయింది. అది అపార్ట్మెంట్ నుంచి డివైడర్ వరకు ఇలా తీసుకొని వెళ్తా వచ్చినది, లాక్కొని వెళ్ళినట్టు అయింది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి తర్వాతనేమో బ్లడ్ బాగా బ్లీడ్ అవుతా వచ్చింది అనమాట. నేను ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోగానే వాళ్ళ వాచ్మెన్ ఫోన్ చేసేసి అంబులెన్స్ని రమ్మంటే పిక్ చేసుకొని ఆంటీని వెళ్తూ వచ్చినారు. మేము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వెళ్తూ వచ్చినాం. ఒక ముగ్గురు సిస్టర్స్ మీద వెళ్ళి అక్కడ నిల్చుంటే మొత్తం డ్రెస్ అంతా కూడా బ్లడ్ తోటి. తర్వాత మేము ఒకసారి బ్లడ్ అసలు ఆగుతలేదు, ఎంత పెడుతున్నా కూడా కేర్ హాస్పిటల్లో చాలా బ్లడ్ లూజ్ అవుతా ఉంది. మేబీ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కూడా బ్లడ్ పోయే కొద్ది ఆక్సిజన్ కంటెంట్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి హార్ట్ పంపింగ్ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ ఆ కేర్ హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్ పిలిపించేసరికి మళ్ళీ ఆర్టిఫిషియల్గా బ్రీతింగ్కి కొంచెము ట్రై చేస్తూ వచ్చినారు. అయితే మేము ఏమనుకున్నామంటే ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆంటీ మాకు భోజనం సిద్ధపరుస్తాం అని చెప్పేసి అన్నారు కదా, అగైన్ షీల్ కమ్ బ్యాక్ అండ్ ఫీడ్ అస్ అని చెప్పేసి మేము ప్రార్థన చేస్తూ వచ్చినాము. కానీ దేవుడి చిత్రం ఎలా ఉంది. అంతకంటే ముందు మేము లాస్ట్ వీకే సాటర్డే రోజు షామీర్పేటకి హాస్పిటల్కి వెళ్తూ వచ్చినాము. నేను నా ఫ్రెండ్ ఇద్దరము పార్ట్నర్స్గా ఉన్నాము. తర్వాత నేను కొంతమంది వచ్చి అటాక్ చేస్తూ ఉంటే తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, నేను ఉండిపోయినాను. వెళ్ళిపోతే నన్ను సరౌండ్ చేశాను ఒక 30-40 మెంబర్స్ దాకా. నేను సైడ్కి వెళ్ళి కూర్చొని ఉన్నాను. తర్వాత ఇంకా అవన్నీ అయ్యాక నేను మా ఫ్రెండ్ని పట్టుకొని అరుస్తూ ఉందంట ఆంటీ, ఎందుకు ఆ పాపను వదిలిపెట్టి ఒకదానికి వచ్చేసావు నువ్వు, అసలు షీ లైక్స్ హర్ ఆల్సో, తనని కూడా బాగా ప్రేమిస్తుంది. కానీ నా కోసము ఆంటీ ఎంతగానో గట్టిగా అరిచిందంట ఆ పాపని, నువ్వు అసలు ఎందుకు తనని ఒక్కదాన్ని వదిలేసి వచ్చావు, ఏమైనా కూడా మీరిద్దరు ఉండాలి అక్కడ, అసలు ఎందుకు అలా చేసావు అని చెప్పేసి ఇంకొక ఆంటీ ఇద్దరు కలిసి బాగా ఎంత అంటే తనకి ఎంత బిడ్డ ఏ విధంగా అయితే సఫర్ అవుతుంది అక్కడ అన్నట్టుగా బాగా వచ్చారంట. తర్వాత ఆ రోజు నేను ఇంకా రిటర్న్ అయ్యాను, ఇంకా స్టేషన్ అయ్యాక మళ్ళీ నేను రిటర్న్ అయ్యాక నన్ను ఎత్తుకొని నన్ను ఇట్లా కౌగలించుకొని కిస్ చేసి అమ్మ వచ్చావా అంతా వచ్చావా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా వచ్చినారు. ఇంకా మొన్న లాస్ట్ సండే కూడా మా ఫ్రెండ్, నేను లేకుండా మా ఫ్రెండ్తో అంటుంది అనమాట, వీళ్ళిద్దరు చాలా బాగా చేస్తారు గాస్పుల్, చాలా నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని చెప్పి తన సొంత పిల్లల వల్లే మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వచ్చింది. రండి కూర్చోండి అని చెప్పడం, ప్రతి ఒక్కటి షేర్ చేయడం కానీ రండి అని చెప్పి ఆల్వేస్ షీ ఓపెన్స్ హర్ హౌస్ ఫర్ ద గాస్పుల్ అన్నమాట. సో కొద్దిగా సాక్ష్యం దేవుడి గురించి.